ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క లేఖనాలని మానసిక కోణంలో లేఖనానుసారంగా ఆధ్యాత్మిక దృష్టితో మనము విశ్లేషణ పద్ధతిలో మనం తెలుసుకుంటున్నాం. అన్ని అంశాలు కూడా ఈ రీతిగానే మనం ధ్యానం చేయాలని మొట్టమొదటిగా మనం చక్కగా మంచి కరికులం పెట్టుకున్నాం. అభ్యసనం అనబడిన కరికులం అన్నీ మనం పెట్టుకున్నాం. ఈ అభ్యసనం అంటే ఎలా మనం లెర్న్ చేయాలి అని, దానికి ప్రధానమైన 4 ప్రిన్సిపల్స్ని మనము ఏర్పాటు చేసుకొని దాన్ని మనం వరుసగా కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ఫస్ట్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, ప్రేరణ సిద్ధాంతం. సో ఆ తర్వాత ఎలా ప్రేరేపింపబడతాం మనం ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. అన్నీ కూడా బిబ్లికల్ అప్రోచ్లోనే మనము వాటిని ధ్యానం చేసాం. ఇక రెండవది ఇది ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. రెండవది ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సంట్రేషన్, ఏకాగ్రత సిద్ధాంతం. మీరు కూడా ఇక్కడికి రావడానికి కోసం ఎవరో మోటివేట్ చేస్తారు, బైబిల్ చదవడం కోసం మోటివేట్ చేస్తారు, పరిచర్య చేయడం కోసం మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసిన తర్వాత మీరు దాన్ని ఏకాగ్రతగా మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. లేకపోతే ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏకాగ్రత సూత్రం, సో కాన్సన్ట్రేషన్. అంటే అభ్యసనాల్లో ఉండేది. మూడవది ద ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో మనం ఇక్కడ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకత్వము, మార్గదర్శక సిద్ధాంతం. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో చివరిది ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్. అమ్మా, ప్రిన్సిపల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ యాజ్ ఎ రిజల్ట్, ఫలిత సిద్ధాంతం. సో పెర్ఫార్మెన్స్ అండ్ ఆర్ రిజల్ట్. సో ఈ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. గత 2 సంవత్సరాల నుండి ఇది జరుగుతుంది. అందులో మనం ప్రేరణ సిద్ధాంతాన్ని, ఏకాగ్రత సిద్ధాంతాన్ని పూర్తి చేసుకున్నాం. మార్గదర్శక సిద్ధాంతం కూడా ఇప్పుడు చివరిలో ఉన్నాం మనం. ఇందులో మనము కౌన్సిలింగ్లో ఉన్నాం. మనం డైరెక్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇండైరెక్ట్ కౌన్సిలింగ్లో ఉన్నాం. అంటే వ్యక్తి లేకుండా, వ్యక్తి చెప్పిన విషయాలని మన మనస్సులో ఉంచుకొని ప్రస్తుత ఎదురయ్యే సమస్యలకి, పరిణామాలకి మనము ఏ రీతిగా స్పందించాలి, ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలి. కనుక ఇప్పుడు యేసయ్య మాట మీ దగ్గర ఉంది. యేసయ్య ప్రత్యక్షంగా కనిపించట్లా. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మీ హృదయాల్లో ఉన్నాయి, ఆయన ఇచ్చిన నిబంధనలు మీలో ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం మనం నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడికి మనం అవకాశం ఇచ్చి ఏర్పడిన ఆటంకాలని, లేక ఏర్పడిన సమస్యల్ని, అవరోధాలని హౌ టు ఓవర్కమ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో, లేక మనకు ఏర్పడిన ఆటంకాలని జయించడానికి కోసం, వాటిని ఓడించడానికి కోసం, ఆ స్థితి కంటే ఉన్నత స్థితి పొందటం కోసం, వాటిని ఓవర్కమ్ చేయడానికి కోసం మనకు ఉండవలసిన విషయాల్ని మనం చూస్తున్నాం. ఇది ఇండైరెక్ట్ మెథడ్. అంటే డైరెక్ట్గా మనకి కౌన్సిలర్ లేకపోయినా కౌన్సిలర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మనమే, అంటే స్టూడెంట్ ఓరియంటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా, అంటే విద్యార్థి కేంద్రిత. ఇంతవరకు యేసుప్రభు ఉన్న టైంలో, ప్రభువా అది ఎలాగ జరిగిను అని అడిగితే యేసుప్రభు దానికి సమాధానం చెప్పాడు. ప్రభువా మేము ఎందుకు దెయ్యముని వెళ్ళగొట్టలేకపోతే దానికి
ఆయనకి జవాబు చెప్పాడు. ఇంతమంది మీద పడుతుంటే ఎవరో మీరు నన్ను ముట్టుకున్నారంటే ఏంటి ప్రభా? ఇక ప్రభావం నాకు తెలిసి నాలో నుండి వెళ్ళిపోయింది అబ్బాయి, అది నాకు తెలిసింది, నీకు తెలుసా? ఇలా ప్రభువు సమాధానాలు ఇస్తుంటే నేరుగా ఇంతమందికి ఎలా సరిపోతాయి ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు? సో ప్రశ్నలు అడుగుతుండే, ప్రభువా వీడి సంగతి ఏమవుద్ది, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు బతికే ఉంటాడా? ఇలాగ అడిగే ప్రతి ప్రశ్నలకి యేసు ప్రభు సమాధానం ఇస్తూ వచ్చాడు. వాళ్ళకి అక్కడ క్లారిఫై అయింది. మరి వాట్ అబౌట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు దేవుని వాక్కు మనతో మాట్లాడుతూ ఉంది, దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వాటిని అనుసరించి నీ లోపల ఆత్మ మనకు బోధించుచున్నది కదా. దేవుడు ఇండైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. అసలు కాన్షియస్లో పరిశుద్ధాత్మని ఉంచిన తీరుని గురించి యోహాను చాలా బాగా రాశాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో అసలు మన కాన్షియస్లో పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క నడిపింపు గురించి, పరిశుద్ధాత్ముడు చదవండి అక్కడ, నీతిని గురించి, పాపాన్ని గురించి, తీర్పును గురించి. అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి నీతిని గురించి అంటే నువ్వు నడవవలసిన మార్గం ఇది. పాపాన్ని గురించి నువ్వు నడవకూడని మార్గం ఇది. తీర్పుని గురించి, తీర్పుకి క్రిమా అని ఉంది గ్రీకులో, దాని అర్థం రిజల్ట్, ఫలితం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు నీతిగా బతికావు అనుకోండి, దాని రిజల్ట్ ఏంటో చెప్తుంటాడు. నువ్వు పాపం చేసావు అనుకోండి, దాని రిజల్ట్ చెప్తుంటాడు. అది పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏది రైటో ఏది రాంగో, రైట్కి వచ్చే రిజల్ట్ ఏంటో రాంగ్కి వచ్చే రిజల్ట్ ఏంటో కూడా చెప్తూనే ఉంటాడు. దాన్ని బట్టి మనం అభ్యసించాలి, దాన్ని బట్టి మనం నడవాలి. అందుకనే ఆ అన్ని విషయములు మనకు ఆయన బోధిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి 10వ వచనం నుండి. మనకైతే దేవుడు వాటన్నింటినీ ఆత్మ వలన, చూసారా, మనకైతే దేవుడు ఆత్మ వలన వాటిని మనకు బయలుపరిచాడు. ఆత్మ వలన పరిశుద్ధాత్ముడు మాకు బయలుపరిచాడు. తర్వాత ఇంకా చదవండి. అన్నిటినీ దేవుని మర్మాలను, అది దేవుని మర్మాలను పరిశోధించి మాకు చెప్తాడు. దేవుని మర్మాల విషయాల్ని మాకు అన్నకి చెప్తాడు. తర్వాత అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. అంచేత దేవుని సంగతులు మనకు తెలియజేస్తాడు. అది మరి ఎవరికి తెలియదు కనుక ఆత్మే మనకు బోధిస్తాడు, దేవుని సంగతులు మనకు బోధిస్తాడు. ఇంకా చూడండి, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మసంగతమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మనం బోధించాలని. మన బోధ ఆత్మ సంబంధమైన బోధగా ఉండాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనం బోధించేటప్పుడు పరిశుద్ధాత్ముడు బోధించిన విషయాలు వెళ్ళి బోధించు. అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుద్ది ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తున్నాడు ఆత్మ ద్వారా అని. అంచేత పరిశుద్ధాత్ముడు ఆత్మీయమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. కొంచెం కిందకి రండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడం అది వెర్రితనం. ఆత్మానుభవం చేతనే వివేచింపదవుతుంది. ఆత్మ మనకి
అనుభవాన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మానుభవం అంటే ఆత్మ ద్వారా నడిపింపబడే అనుభవం అని అర్థం. ఆత్మానుభవం మనకు కలుగుతుంది. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును కనుక అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. కనుక ఎంత చక్కగా పరిశుద్ధాత్మని మనకి ఇచ్చి దేవుడు బోధిస్తూ ఉంటాడు. ద సేమ్ టైం దేవుని వాక్కు మన హృదయాల్లో భద్రపరచబడి ఉంటుంది. పరిశుద్ధాత్ముడే ఒక పక్కన ఈ కాన్షియస్ ఇస్తూ ఉంటాడు, ఇవన్నీ మనకు బయలుపరుస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. తర్వాత మీరు గమనిస్తే ఓకే, ఇది మీకు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పండి. ఓకే, తిమోతి రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో 7వ వచనం అంటాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. ఇంద్రియ నిగ్రహాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? పిరికితనం లేకుండా. ఎందుకంటే నువ్వు చెప్పాలి, మార్గదర్శక విలువలని నువ్వు పాటించి సమాజంలోకి వెళ్ళాలి. అప్పుడు పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. అక్కడేమంటాడు? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చినే కానీ పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదని చెప్పడానికి ముందు 2 పదాలు వాడతాడు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, అది శక్తి, ప్రేమ కలిగిన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. సరే, ఎలాంటి ఆత్మ అంటే ఈ పరిశుద్ధాత్ముడు మనకి శక్తిని, దేవుని ప్రేమను మనకు చెప్తూ ఇంద్రియ నిగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సరే, అంటే మనము కౌన్సిలింగ్ చేయడానికి కానీ లేకపోతే మనం కౌన్సిలింగ్ పొందుతున్నప్పుడు కానీ అసలు ఈ ఇంటరాక్షన్, ఈ డిస్కోర్స్, ఈ సహసంబంధం, ఈ లెర్నింగ్ ఎంత గొప్పదంటే ఆత్మ ద్వారా ఎలాంటి గైడెన్స్ ఉంటుందో మనం చూద్దాం. ఇంకా ఒక ప్రాక్టికల్ లైఫ్ కూడా మనం చూద్దాం చాలా వేగంగా. సో ఇంద్రియ నిగ్రహం. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు మనలో జరిగే వింతైన మార్పు ఏంటంటే అద్భుతాలు, సూచ్యక్రియలు మనం చూస్తాం. నీ బోధ ద్వారా, నీ కార్యాల ద్వారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆత్మను అనుగ్రహించి అద్భుతాలు చేస్తాడంట. అద్భుతాలు ఎంతోమంది నీ వాక్యం ద్వారా, నీ కౌన్సిలింగ్ ద్వారా ఎంతోమంది బలపరచబడి, ఎంతోమంది రక్షింపబడి, ఎంతోమంది మారు మనసుకు దోహదకరంగా, ఎంతోమంది మరి వ్యసనాల నుండి బయటకు వచ్చి, అది ఆత్మకార్యం, అది నీ కార్యం కాదు. కనుక దేవుని యొక్క దాసుడు లేక దేవుని ద్వారా నడిపింపబడుతున్నవాడు ఇలాంటి ఆత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంత ఈజీ అవుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు, ఇలాగ ఆత్మానుపూర్లుగా ఉన్నవాళ్ళు, ఇలాంటి దేవుని సంగతులు ఆత్మ ద్వారా తెలుసుకుంటున్న వాళ్ళు, దేవుని మర్మ విషయాలు, బయలుపరచబడే విషయాల్ని మరి ఆత్మ ద్వారా పొందిన వాళ్ళు ఎలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో మనం ఒక జీవితం నుండి చూద్దాం. కనుక అద్భుతాలు జరుగుతాయి దేవుని యొక్క అంచేత. అంతేకాదు, వాళ్ళ జీవితాల్లో ఇతరులకి తమకి మధ్య మంచి క్రమానుగతమైన జీవితం ఉంటుంది. ఒక క్రమం. గలతీ పత్రిక 5:25 క్రమము. అది మనము హోలీ స్పిరిట్ లీడ్లో కనుక ఉంటే ఆత్మను అనుసరించి నడుచువారం అయితిమా, ఆత్మను అనుసరించి అది క్రమంగా నడుచుకుంటూ ఉంటాం. సరే, ఒక క్రమం, ఒక పద్ధతి. ఎదుటోళ్ళకి మనకి మధ్య ఉన్న తేడా అదే. ఒక డిసిప్లినరీ యాక్షన్ అంటారు దీన్ని. డిసైపుల్ అనే పదం, డిసిప్లైన్ అనే పదం, ఎన్ని మూల పదం ఒకటే. అంచేత క్రమశిక్షణతో కూడిన, శిక్షణతో కూడిన, కనుక ఒక క్రమానుగతమైన పద్ధతిలో ఉంటుందన్నమాట పరిశుద్ధాత్ముడి ద్వారా. అంచేత హోలీ స్పిరిట్ లీడింగ్లో మనము చాలా అద్భుతంగా, అందుకనే దేవుడు మనకిచ్చే వనరుల్లో పరిశుద్ధాత్ముడు ప్రధానమైన పాత్ర వహిస్తాడు. అంతేకాకుండా దేవుని వాక్కు మన హృదయంలో ఉంటుంది. ఈ వాక్కు నిరంతరం కూడా మనకు చెప్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎంత గొప్పది. హెబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యం సజీవము గలదై, బలము గలదై, ఖడ్గము వంటిదై. ఖడ్గము అంటే వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను,
మూలుగును, విభజించునంత మట్టుకు దూరుచు, విభజించే విధంగా దూరుచు, అది హృదయంలోని తలంపులు, మనస్సులోని ఆలోచనల్ని శోధించేది. సరే, ఎంత పవర్ఫుల్ వెపన్స్ దేవుడిచ్చాడో. సజీవం అంటే అంత పవర్ఫుల్గా పనిచేద్ది అనమాట. ట్యాబ్లెట్లు ఎక్స్పైర్డ్ అయిపోయినాయి, అది రియాక్షన్ ఇస్తాయి. దేవుని వాక్కు ఎప్పుడు నిరంతరం జీవము కలిగిందే, నిన్న నేడు నిరంతరం నిలుస్తుంది. అన్నీ గతించిపోయినా ఇది సజీవం, ఇది బలమైంది, ఇది ఖడ్గం వంటి వాడిది, ప్రాణాత్మలను కీళ్లను ములుగును వీటన్నిటినీ కూడా విభజించగలిగినంత లోపలికి దొరుకుతుందంట. అంతేకాదు, దీని అర్థాలు రోజు చూద్దాం మనం. ప్రాణాత్మను కీళ్లను మూలుగునని ఎందుకు అన్నాడు? చాలా అద్భుతమైన సైకలాజికల్ టర్మ్స్ వాడాడు అపోస్తలుడైన పౌలు. మహాజ్ఞాని అండి, మహాజ్ఞాని. నెక్స్ట్ అంటాడు హృదయం యొక్క తలంపులు, హృదయములోని తలంపులు, మనస్సులోని ఆలోచనలు. ఇది కూడా అత్యద్భుతమైన మెటాఫిజిక్స్కి సంబంధించిన పదాలు ఇవి. కనుక శోధించేది దేవుని వాక్కు. కనుక ఇలాంటి వాక్కుని ధ్యానించినప్పుడు, ఇలాంటి వాక్కు ఎరుగున్నప్పుడు ఎంత అద్భుతమైన కౌన్సిలింగ్ మన జీవితాలకు ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. రైట్, దీన్ని బట్టి మనము ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం. మనకున్న ప్రిన్సిపల్స్, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని మనము ఎలా సాల్వ్ చేయాలి. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ షాలే. రండి, వెల్కమ్ డియర్, వెల్కమ్ డియర్. రండి, ఫలా కూర్చోండి, రండి. ఇదిగోండి చైర్ తీసుకోండి. అలా నాకు అవసరం తీసుకోండి. కనుక ఈ మన కౌన్సిలింగ్లో దేవుని యొక్క అద్భుతమైన ఉన్నతమైన ఆలోచనలు ఎరిగిన మనం, లేకపోతే దేవుని యొక్క ఆలోచనల్ని మనం గమనించిన మనం, ఆత్మ ద్వారా బోధింపబడుతున్న మనం, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం మనము ఇన్సైట్ థియరీ, అంతర్దృష్టి ఎలా మనకు ఉండాలో ఆ విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. డైరెక్ట్ మెథడాలజీలో పౌలు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాడు, ఒనేసిముతో మాట్లాడాడు, డైరెక్ట్గా యేసుప్రభు నికోదేముతో మాట్లాడాడు, డైరెక్ట్ అప్రోచ్ అయ్యి. ఇది అలా కాదు, శిష్యులతో మాట్లాడాడు, పరిచయులతో మాట్లాడాడు, సమరయ స్త్రీతో మాట్లాడాడు. అలాగే యేసుప్రభు డైరెక్ట్ మాట్లాడాడు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇండైరెక్ట్గా, అది వ్యక్తి లేకుండా వ్యక్తి చెప్పిన ఆలోచనలు మన లోపల ఉండి పనిచేయడం. అలా పనిచేసినప్పుడు ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయగలిగారు అంటే, ఒక వ్యక్తే ఉండనవసరం లేదు, ఆ చెప్పిన ప్రిన్సిపల్స్. ఇప్పుడు మాస్టర్ బోర్డు మీద మనకి పైథాగరస్ సిద్ధాంతం చెబుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్టర్ ఉండడు, సో ఇంటి దగ్గర హోంవర్క్ ఇస్తారు. దాని పేరు ఇదే. మన పుస్తకాలలో రాసి ఉంటుంది అనమాట. అభ్యసనము 1 అందులో 10 లెక్కలు ఉంటాయి. ఈ 10 లెక్కల నమూనా మాస్టర్ ముందు చెప్పాడు. అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ బ్రెయిన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఉంది, మోడల్ అంతా నోట్స్లో ఉంది. ఎస్, ఇన్స్ట్రక్షన్స్ నీ బ్రెయిన్లో ఉండాలి, నీ నమూనా ఈ బైబిల్లో ఉంది. బుర్రలో ఆదేశాలు ఉండాలి, ఎదర దేవుడు నీకు నమూనా ఇచ్చిన మార్గదర్శక విలువలు ఉంటాయి. ఎదర నీ నోట్స్ తీయాలి. అప్పుడు ఎస్ అంటే బైబిల్ తీయాలి నువ్వు. ఇలా చేయి, ఇలా చేయి, ఇలా ఉంటుంది. దాని యొక్క ప్రిన్సిపల్ ఇది. AB² + BC² = AC². ఇది పైథాగరస్ సిద్ధాంతం. రైట్, అలాగా దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు లెక్కలు చేయాలి. ఎస్, ఇలా చేయాల్సిందే. కొన్నిసార్లు నువ్వు కన్ఫ్యూజ్ అవనవసరంలా, దీన్ని ఎలా అంటారు, దీన్ని ఎలా అంటారు అని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని బుర్రలో ఉన్నాయి, చేసిన లెక్కల పుస్తకంలో ఉన్నాయి. యేసుప్రభు ఇచ్చిన మాదిరి, యేసుప్రభు ఇచ్చిన నమూనా మన ఎదుట కళ్ళ ముందు కనపడతా ఉంది. రైట్, డానియల్ జీవితాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక నమూనా, ఇది చివరి నమూనా. మిమ్మల్ని ఎస్తేరు చేసుకురమ్మన్నాను నేను. ఎస్తేరు చేసుకురావాలా, ఒక ఫీమేల్ ఎస్తేరు కానీ రూత్ కానీ మీరు చేసుకురమ్మన్నాను.
కనుక మనం చేయాలి ఇదే నమూనాతో. రైట్, దానియేలు జీవితాన్ని మనం ఒకసారి మనకున్న ప్రిన్సిపల్స్లో నుండి మనం వరుసగా చూద్దాం. ఇండైరెక్ట్ మెథడాలజీలో మనము ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు, రైట్ చెప్పండి, మనకున్న ప్రిన్సిపల్స్ చెప్పండి. ఇప్పుడు ప్రిన్సిపల్స్ మొట్టమొదటిది అనుభవం. ఎస్, అవును కదండి, గుర్తొచ్చిందా? మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి మందే? అనుభవం ఉండాలి. ఎస్, ఎక్స్పీరియన్స్. దేవునితో మన అనుభవం ఉండాలి. దేవునితో అనుభవం లేకుండా ఆ టైంకల్లా దేవా నన్ను రక్షించు అనటానికి కుదరదు. దానియేలు గ్రంథాన్ని డిస్కస్ చేసేటప్పుడు మనము చరిత్రను ఒకసారి వెనక్కి వెళ్ళాలి. క్రీస్తుకు పూర్వం 605లో నెబుకద్నెజరు మొట్టమొదటిగా యెరూషలేము మీద దాడి చేశాడు. భయంకరంగా దాడి చేశాడు. 605లోనే నెబుకద్నెజరు రాజు అయింది. ఆ రాజు అయిన సంవత్సరమే వెంటనే దేవుడు ప్రేరేపిస్తే యెరూషలేము మీదకి వచ్చాడు. వచ్చి జ్ఞానవంతుల్ని, తెలివితేటలు కలిగిన వాళ్ళని, చక్కగా నిలవగలిగిన వాళ్ళందరినీ తీసుకున్నాడు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు. 3 విడతలుగా దాడి చేశాడు. 605, 597, మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత 586 ఇది జరిగిన దాడి. మొట్టమొదటి దాడిలో వెళ్ళిన వాళ్ళల్లో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పేర్లు మార్చారు. వాళ్ళ పేర్లు నిజానికి దానియేల్ని బెల్తెషజర్ అని పేరు మార్చారు. హనన్య షడ్రక్ అని మార్చారు. మిషాయేల్ మేషక్, అజర్యా అబేద్నెగో. సో పేర్లు మార్చిన ఇవన్నీ కూడా ఇవన్నీ అద్భుతమైన మంచి మంచి పేర్లు. దానియేలు దేవుడి న్యాయాధిపతి, హనన్య దేవుని కృప, మిషాయేల్, ఏల్ అంటే దేవుడు, మిషాయేల్ అంటే నా దేవుళ్ళు అంటాడు ఎవడో అని అర్థం, అజర్యా దేవుని యొక్క దయాళుత్వం. సో ఇలాంటివన్నీ మార్చి దానియేలు బెల్తెషజర్, బెల్ అనబడిన దేవుడికి సంబంధించిన పూజారని, హనన్య అనే షడ్రక్, అకు అనబడిన వాళ్ళకి దేవుడికి సేవకుడని, మిషాయేల్, ఏల్ అంటే దేవుడు, మిషా నా దేవుళ్ళు అంటాడు ఎవడో అని అంటే వాళ్ళు మేష్ అక్కు, మిషా అక్కు అంటే అక్కులు అంటాడు ఎవడరా అని మార్చారు వాళ్ళ పేర్లు. అలాగే అజరే అబేద్నెగో, నెగో అనబడిన వాడికి వీడు సేవకుడిగా ఉన్నాడని కనుక పేర్లు మార్చారు. కానీ వాళ్ళ జీవితంలో దైవత్వం మారలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే దానియేలు మొట్టమొదటి అధ్యాయంలో నీతి కలిగినోడిగా మనకు కనబడతాడు. నీతి, దానియేలులోనే అద్భుతమైన నీతి. మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం ఏమనుంది అక్కడ? రాజు భుజించే భోజనం, పానం చేసే ద్రాక్షరసం తీసుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఎవరు చెప్పారండి అక్కడ? ఎవరన్నా పాస్టర్ గారు ఉండారు, తినకూడదురా, తినకూడదనే దాని గురించి 3-4 నెలలు యూట్యూబ్లో పెద్ద గొడవలు జరిగినాయి దైవజనుల మధ్య. ఏది తినకూడదు అని గొడవ. అసలు దానియేలు అపవిత్రమైన నేను తినకూడదు అని ఉద్దేశించాడంట. దానియేలు వచ్చింది యెరూషలేములో నుండి. అంటే దానియేలు హృదయంలో నీతి నియమాలు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి రాయలే, వీళ్ళు 4 గురించి రాశారు. తర్వాత అంటే దానియేలుని, ఆ హనన్య, మిషాయేల్, అజర్యా అనబడిన ఈ 4 గురించి ఎందుకు రాశారంటే వాళ్ళ 4 ఆ తర్వాత అత్యున్నత పరిణతిలో. దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు, హనన్య, మిషాయేల్, అజర్యాలు 3 గవర్నర్లు అయ్యారు. అసలు ఎలా మార్చబడ్డారు వాళ్ళు అసలు ఎలా మార్చబడ్డారు? మీకు సంగతి చెప్పాలి. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు బానిసలుగా వెళ్ళారు. బానిసలుగా వెళ్ళారండి. ఎలా తీసుకెళ్ళారు అనుకున్నా? నెబుకద్నెజరు ఆ రోజుల్లో శత్రువుల్ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఎలాగంటే తాళ్ళు కట్టి చేతులకి రైట్ హ్యాండ్ తాడు కొడతారు అనమాట. అందరికి వరుసకు 100 మందికి కలిపి ఒకే తాడు కడతారు అంతే. గుర్రాల మీద వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు వెనకాల నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట.
యెరూషలేము నుండి బబులోనికి. సో అలా నడిపించుకొని తాళ్ళు కట్టి తీసుకెళ్ళారు. మరి అలాంటి తర్వాత 10,000 మందిని తీసుకెళ్ళాడు రెండో ట్రిప్లో. 597లో వచ్చినప్పుడు 10,000 మందిని తీసుకెళ్ళాడు. ఫస్ట్ ట్రిప్లో తీసుకెళ్ళిన వాళ్ళందరినీ రాజుగారి దర్బార్లో ఉంచాడు. మళ్ళీ విచారకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థకు పనికి రాకుండా షండులుగా చేశాడు, నపుంసకులుగా చేశాడు. వాళ్ళందరినీ నపుంసకులుగా చేసి రాజుగారి దగ్గర కమెండోలుగా పెట్టుకోవడానికి ఆ రోజుల్లో రాజులకు ఉండే భయమదే. తాపీ ధర్మారావు ఈ విషయాల్ని చాలా చరిత్రలో నుండి అన్ని రాజ్యాలలో ఎలాంటి పరిణామాలు ఉండి ఇనప కచ్చడాలు అని ఒక పుస్తకం రాశాడు. ఈసారి చదవండి ఎక్కడైనా దొరికితే. తాపీ ధర్మారావు గారి పుస్తకం ఇనప కచ్చడాలు. అందులో రాశాడు అనమాట. అంటే రాజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఐరన్తో చేసిన అండర్వేర్స్ని తొడిగించి తాళాలేసి ఎలా వెళ్ళేవాళ్ళో అన్న విషయాలు అందులో ఆ రోజుల్లో ఉంది. అక్కడున్న వాళ్ళకి భయపడి అక్కడున్న వాళ్ళందరినీ నపుంసకులుగా చేసి కాపలాదారులందరినీ ఎలా వెళ్ళేవారో, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు చాలా జయించడానికి ఎక్కువ టైం తీసుకునేటప్పుడు ఎలా ఉండే అన్ని విషయాలు చరిత్రలో ఎలా ఉండే అనేది ఇనప కచ్చడాలు, పాతపాళ్ళి, కొత్తపాళ్ళి, దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు, ఇవన్నీ కూడా అద్భుతమైన చరిత్ర సంబంధించిన చాలా పుస్తకాలు రాశాడు తాపీ ధర్మారావు. కొన్నిటిని బ్యాన్ చేశారు, ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ చెబుతాడా, ఇలాంటివన్నీ బయట పెడతాడా అని. అయినా సరే పబ్లిక్లోకి వచ్చేసి చరిత్ర అందులో నుండి బాగా చూడొచ్చు మనం. అలాంటి పరిణామాల్లో నెబుకద్నెజర్ రాజు కూడా అలాగే చేశాడు. సో వాళ్ళందరిని అలాంటి పరిస్థితుల్లో నీతిగా ఉండటం ఎంత కష్టం అండి. సరే మన పరిస్థితులు ఇలాగ అయిపోయినరా అని నిరాశ ఉండాలి. పైగా అక్కడున్న ప్రజల గురించి అక్కడ చూస్తే మనకే శకునుగాండ్రు ఉన్నారంట. శకునుగాండ్రు అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ రెండవ వచనంలో శకునుగాండ్రు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది, మాంత్రికులు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మరి అలాంటి వాళ్ళందరూ అసూయపరులు ఉన్నట్టుగా 5 అధ్యాయాలు కనపడుతుంది. వీళ్ళంతా రకరకాలైన ప్రజల మధ్య నీతిగా బతకడం అనేది ఎంత కష్టం. నోవహు అలాగే బతికాడు. నోవహు తన తరంలో నీతి కలిగాడు, తన తరంలో మొత్తం ఆ జనరేషన్లో నీతిగా ఉన్నాడంట. అది దేవుడు కోరుకునేది మన నుండి. అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నపుంసకులుగా చేసిన దేవుడిచ్చే పరిణత ఇప్పుడు మనం గ్రంథాల్లో చదువుతున్నాం. దానియేలు యొక్క గ్రంథం 70 వారాల ప్రవచన ప్రకటన గ్రంథానికి ఎంత అద్భుతమైన రిలేషన్ ఇచ్చిందో, ప్రవచనాలకు ఎంత మూలమైంది. యేసుప్రభు రావడానికి కోసం, లేకపోతే జ్ఞానులు లాంటి వాళ్ళు తూర్పు నుండి బయట నుండి అన్యులైన వాళ్ళు యేసుప్రభుతో రావడానికి దానియేలు రాసిన ఆ గ్రంథం ఎంత మూలాధారమైందో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఎలాంటి పరిస్థితులు భారతదేశంలో మనకు కల్పించబడినా కూడా మనం తర్వాత తరానికి అద్భుతమైన వ్యక్తుల్లాగా నిలవగలం. మనం అలా నిలవాలంటే నువ్వు అక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా పాజిటివ్గా మరల్చుకునే అంతటి పరిస్థితి మనకు ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని కోసం నిలబడగలిగిన స్థితి ఉండాలి మన దగ్గర. అది దానియేలులో మనం చూస్తాం. అంచేత అనుభవం ఉండాలి. దేవునితో నీకు అనుభవం ఉందా? అక్కడ మనం కొంచెం ముందుకెళ్తే ఇంకా స్పష్టమైన విషయాలు మనకు కనబడతాయి. 6వ అధ్యాయం 10వ వచనం. అతడు మంచి ప్రార్థనాపరుడు. 6వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం అంతా అతడు ఉపవాసం ఉండి ప్రభు దగ్గరకు ప్రార్థించినాడు. ఎంత గొప్ప ఎక్స్పీరియన్సెస్ అండి. 10వ అధ్యాయం అంతా ఉపవాసం కనబడుతుంది. 9వ అధ్యాయంలో మనకి 2వ వచనంలో అతడు ఇర్మియా రాసిన గ్రంథమును చదివి అని ఉంటుంది. అంటే లేఖనాలను చదవడం. లేఖనాలను చదివే నీతి అంటే అదే. లేఖనం చదివే అలవాటు ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, ఉపవాస అనుభవం ఉంది. ఏమండి ఈ అనుభవాలు ఉన్నాయా మనకి? లేఖనాలు చదివి ప్రజలకి వెళ్ళి చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు తెలుసా? ఇర్మియా చెప్పాడు 70 సంవత్సరాలలో మనం ఎక్కడి నుండి విడుదల పొందుతున్నామని చెప్పాడు. కనుక అది నెరవేరబోతుంది. ఎంత అద్భుతమైన. సో దట్ ఈస్ ద రైట్ చూస్నెస్. నీతి అంటే రైట్ పాత్ అని అర్థం. రైట్ పాత్, సరిగ్గా నడవడం. సరిగ్గా నడిస్తేనే నీతి అంటే అర్థం. కనుక నీతి అన్నదానికి అర్థమేది సరిగ్గా నడవడం. కనుక లేఖనాలను చదివి ప్రార్థన అనుభవం కలిగి ఉండి, ఉపవాసం కలిగి ఉండి, కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రభువుకి వేడుకొని, ఆయన ప్రార్థనలో 3 కనబడతాయి. డానియేలు ప్రార్థనలో యాక్ట్స్ తెలుసు కదా మనకి. యాక్ట్స్ అంటే అడరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. దేవుని గణపరచడం తెలుసు, పశ్చాత్తాపంతో ఒప్పుకోవటం తెలుసు, కృతజ్ఞతాస్తుతి తెలుసు, మనవి విజ్ఞాపన కూడా తెలుసు. దానియేలు ప్రార్థనలో, నెహెమ్యా ప్రార్థనలో, ఎజ్రా ప్రార్థనలో, రూతు విన్నపంలో
వీళ్ళందరిలో కనపడతాయి. అబీగేలు దావీదుకి చేసిన విన్నపంలో ఇట్లన్నిటిలో కనపడుతుంది మనకి. ఈ యాక్ట్స్ కనపడుతూ ఉంటుంది. అంటే మనం దేవునితో కలిగి ఉండవలసిన సంబంధం అంత గొప్పది. నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెండోది, ఇప్పుడు రాజుకి అక్కడ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం నుండి వెనక్కొద్దాం. అక్కడ ప్రాబ్లం ఏంటి? రాజుగారు ఒక కలగన్నాడు 2వ అధ్యాయంలో. ఆ కళను మర్చిపోయి వాళ్ళందరినీ పిలిచి అక్కడున్న కల్దీలు పిలిచాడు, వీళ్ళని కూడా పిలిచాడు. ఎందుకంటే వీళ్ళంతా మంచి కొంచెం అక్కడ రాశాడు అనమాట. వీళ్ళలో ఉన్న కొంచెం మంచి లక్షణాలు రాశాడు. ఏం రాశాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికంటే వీళ్ళు స్పెషల్గా కనబడ్డారు. ఎందుకంటే ఒక ఛాలెంజ్గా నిలిచారు. నీతి వాళ్ళకి ముఖ ప్రకాశత ఇచ్చింది అక్కడ. కనుక ముందే ప్రకటించాడు, ఇదిగో ఎవరైనా మీరంతా జ్ఞానులు, తెలివి కలిగిన వాళ్ళు, వెరీ గుడ్, కళకి భావం చెప్పండి అన్నారు. వాళ్ళందరూ అన్నారు, సరే చెప్పండి, కళ చెప్పండి అన్నారు. వెంటనే రాజు అన్నాడు, కళ మర్చిపోయాను కనుక మర్చిపోయిన కళను మీరే చెప్పాలి, కళకు అర్థం కూడా చెప్పాలి, ఎందుకంటే నేను చాలా కలత పొందుతున్నాను అన్నాడు. ఇదండి ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ ఇప్పుడు మనం చూద్దాం. ఇన్స్ట్రక్షన్ ఓరియంటెడ్. ఏ లేఖనాలు అయితే మనకు చెప్తున్నాయో ఆ పద్ధతిని మనం ఈ మెథడాలజీని వాడుతున్నాం. ఇప్పుడు మనం ఎవరైనా ఇండైరెక్ట్గా ఏదైనా వాళ్ళకు తెలుసున్న దాన్ని ప్రజెంట్ చేయాలంటే వాళ్ళకున్న ప్రాసెస్ని మనం చూసాం. మొట్టమొదటిది, దేవుని నుండి జవాబు పొందాలంటే, ఆ సమస్యను అధిగమించాలంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి విత్ గాడ్. ఎక్స్పీరియన్స్ ఉంది, వెరీ గుడ్, అనుభవం ఉంది. రెండవది కంటెంట్ అనాలిసిస్, విషయ విశ్లేషణ ఉండాలి. విషయ విశ్లేషణ, అక్కడ జరుగుతున్న పరిణామాల్ని విశ్లేషించగలగాలి. ఏంటి విశ్లేషిద్దాం ఒకసారి మనం. 2వ అధ్యాయం చూడండి. అక్కడ 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే ఏమన్నాడంటే రాజుగారు, కళ చెప్పకపోతే తుత్తు నీళ్ళైపోతారు. అది మొట్టమొదటి విషయం. కళ చెప్పకపోతే తుత్తు నీళ్ళకి చేస్తానన్నాడు రాజు. అమ్మో, రాజు తలుచుకుంటే దెబ్బల కొద్దువా. మొట్టమొదటిది దెబ్బగా చేస్తారు, అందరూ చచ్చిపోతారు. ఈ విశ్లేషణ ముందు, దాని ప్రాబ్లంని చేసుకోవాలంటే ముందు అవగాహన కావాలి మనకి విషయ విశ్లేషణలో. అంతేకాదు ఇంకేమన్నాడు, దాని కింద వచనం, ఇండ్లని పెంట కుప్పగా చేస్తాను నేను. వీళ్ళని చంపడమే కాదు, ఇళ్ళు పెంట కుప్పలు అయిపోతాయి. అసలు ఇలాంటి సమస్య మనకు వచ్చినప్పుడు నిజంగా మనం అసలు ఎంత టెన్షన్కి గురవుతాం మనం. ఎందుకంటే అసాధ్యమైన విషయం ఇది. ఎందుకంటే సాధ్యమైంది అనుకోండి, ఏమండి నైట్కి మనం హైదరాబాద్ వెళ్ళాలి, ఇక కష్టం అండి, 9 గంటలకు అందుకోలేదండి, ఫ్లైట్గానే వెళ్ళిపోదాం, ఇదిగోండి ఎమర్జెన్సీకి వెళ్దాం, ఇలాగ వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అలా నన్ను వాళ్ళని అక్కడికి రమ్మనండి, ఏదో చేస్తాం, సాధ్యం, ఏదో 9-9:30 మనం అందుకోవచ్చు. ఇది అలా కదగా, ఇంపాసిబుల్ అనమాట, ఇంపాసిబుల్. కానీ దేవుడి దృష్టిలో ఎప్పుడు కూడా ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్. Impossible is possible because impossible itself says I am possible. Impossible is possible because impossible itself says, impossible తానే చెప్తుందంట I am possible. ఐ పక్కన ఫస్ట్ పెడితే ఏమైంది అప్పుడు? ఎస్, ఐ am possible. అసాధ్యములో ఉన్న మరొక పదం ఏంటి? సాధ్యం. అసాధ్యంలో సాధ్యం ఉంది అని చెబుతున్నాడు దేవుడు. ఇంపాసిబులే చెబుతుంది ఐ ఆమ్ పాసిబుల్. ఎస్, నాకు ఇది సాధ్యమే అని చెబుతుంది ఇంపాసిబుల్. దేవుడు ఉంటేనే సుమా. అందుకనే ఇండ్లు పెంటకుప్పలు అవుతాయి. ఇదంతా సమస్య. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. 2:6 ఏమన్నాడు? వాళ్ళకి ఇంకొక ఆఫర్ ఇచ్చాడు. చెబితే దానాలు, బహుమానాలు, ఘనత వస్తుంది అన్నాడు. చెబితే ఇది పాజిటివ్. ఇది చెబితే దానాలు, బహుమానాలు, ఘనత ఇదంతా కలుగుద్దని చెప్పాడు. ఘనత సరే చెప్పలేంగా, ఇప్పుడు ఇంపాసిబుల్, అది సాధ్యమేది కాదు. నువ్వు కన్నా కళ నేను అలా చెప్తాను, నువ్వు కళ చెప్తే నేను చెప్తా, నేను కూడా చెప్తా. మా చర్చి వాళ్ళు కూడా చాలామంది చెప్తారు. రాత్రి తెల్లగా ఒక ఆయన
అలా వచ్చి భక్తుడా అన్నాడు అనుకోండి, వెంటనే చెప్పరా? ఏమని చెబుతారన్నా? యశ్ ప్రభు. ఎర్రగా ఏదో గొట్టంలో నుండి అలా కారుతుంది అనుకోండి, ఎర్రగా, అందుకో రక్తం చెప్పేశాడు ఆయన. దానికి శాస్త్రం చదవాలండి, ఏం అవసరంలా. ఎర్రగుంటే రక్తం, నల్లగుంటే సాతాను గడు. చూసారు ఎంతమంది చెప్పారు? వీళ్ళందరికీ కళల భావం. దీనికి పెద్ద కష్టపడాలేంటండి. ఏంటి నువ్వు కళ చెబితే చెప్తారు వీళ్ళు, కానీ అసలు కళే మర్చిపోయాడు. సరే, ఇంకొక ప్రాబ్లం చెప్పాడు. ఇంకా కొంచెం కిందకి రండి. 2:8 వచ్చిన వీళ్ళు వెళ్ళి చెప్పారు. 2:8 ఏంటి టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? కుదరదలాగా అన్నాడు. కాలాపహరణ చేస్తున్నారు అన్నాడు అక్కడ. కుదరదు అక్కడ, కాలాపహరణ కుదరదు అంటే ఏంటంటే ఎమర్జెన్సీ. ఇది ఎమర్జెన్సీ. బ్రెజిల్ పోలీసులాగా రంగంలోకి దిగేయాలి మీరు. కుదరదు, కాలాపహరణ చేయటం కుదరదు అక్కడ చెప్పేశాడు. లైట్నింగ్ కాల్ అంటారుగా. ఇంత క్రితం ట్రంక్ కాల్ ముందు ఏదన్నా బుక్ చేసుకునే ఫోన్లు బుక్ చేసుకునేట్లో ఉండేవి అనమాట. ట్రంక్ కాల్ సెకండ్ కేటగిరీ. ఫైనల్ది ఏంటో తెలుసా? లైట్నింగ్ కాల్ అనమాట. అంటే ఎవరన్నా ప్రధానమంత్రి అన్ని కాల్స్ ఆపేసి ఆ కాల్ మోగుతారు అనమాట. అది అన్నిటికంటే ఇక అది ఫాస్ట్, ఇక అన్నిటికంటే ముందు వెళ్ళిపోద్ది అనమాట. సో ఫాస్ట్ ట్రాక్. సో కాలాపహరణ చేయకూడదు అన్నాడు. ఇక గుండె పట్టుకుంది అందరికీ కూడా. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. తర్వాత 10వ వచనం, ఎవ్వడో చెప్పలేదు, ఎవ్వడో అడగలేదు అన్నారు వాళ్ళు. చివరికి ఎవ్వరో చెప్పలేరు, దేవతలు తప్ప ఎవడో చెప్పలేరు. ఎవ్వరూ చెప్పలేరు. ఈ రకంగా ఏ రాజు కూడా అడగలేదు. అయ్యా ఇలా చెప్పండి అని ఎవ్వరూ అడగలేదు అన్నారు వాళ్ళు. వెంటనే రాజుకు కోపం వచ్చింది. అప్పుడు కోపం వచ్చింది, నిశ్చయంగా చంపేస్తాను నేను అంది. అక్కడ కఠినంగా చెప్పిన మాట చదువుదాం మనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి. అక్కడ 12వ వచనం, రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం కలిగిన వాడే జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చాను. వచ్చేసింది ఇక. ఇది ఫైనల్ డేంజర్. గంటలు మోగేసినాయి. ఇక సంపవలనని ఆజ్ఞ. ప్రాబ్లం సాల్వింగ్ రంగంలోకి దిగాలి. ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంది, రెండోది కంటెంట్ ఎనాలిసిస్ కూడా అయిపోయింది. ఓకే, ఇలా ఉంది పొజిషన్. అది రైట్. ప్రాబ్లం సాల్వింగ్ కూడా వద్దాం. నెక్స్ట్ 3వ ప్రిన్సిపల్ ఏంటండి? 3వది స్వీయ సామర్థ్యం. వ్యక్తిగతమైన సామర్థ్యం ఏమైనా ఉందా? ఇంత క్రితం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు ఇంత క్రితం ఏదైనా చేసిన అనుభవాలు ఉంటే, అప్పుడు మనకు సహాయపడ్డాడు రా, ఇల్లు కట్టేటప్పుడు సహాయపడ్డాడు, ఈ పెళ్ళికి సహాయపడ్డా. ఈశ్వర్ మాస్టర్ ఆలోచన అదే. ఇల్లు కట్టేటప్పుడు దేవుడు అసలు ఊహించని గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు పెళ్ళికి చేయడా? మాట్లాడరండి అడే, నువ్వు అనరంటే నువ్వు అంటే చేసేస్తాడని వెంటనే. కనుక రైట్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏముంది? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అక్కడ మొట్టమొదటి అధ్యాయం 4వ వచనం, వాళ్ళ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటో చూడండి. తమను సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేశారు? అది అక్కడ మీరు చెప్పండి. ఒకటి, వాళ్ళు ముఖ్యులై ఉన్నారు. నెక్స్ట్, లోపం లేని సౌందర్యం కలిగి ఉన్నారు. తర్వాత సకల విద్యా ప్రావీణ్యత కలిగి ఉన్నారు. తర్వాత జ్ఞానం కలిగి, ఇంకొక జ్ఞానం ఉంటుంది, జ్ఞానము మరియు తత్వజ్ఞానం. దీని తేడా తెలుసండి? జ్ఞానం అనేది ఇహలోకానికి సంబంధించింది, తత్వజ్ఞానం అనేది పరలోకానికి సంబంధించింది. పర సంబంధమైన దాన్ని తత్వం అంటారు అనమాట. అందుకే ఒరే భలే తత్వం పాడుతున్నాడు రాడు. ఇల్లు అన్నావు, ఇల్లు నాదన్నావు, నీ అంటే ఏంటి? పోయాక సంగతులు అవన్నీ. కనుక తత్వాన్ని గురించి అన్ని తత్వాలు అంటారు అనమాట. జ్ఞానం ఎరిగి ఉండాలాడు, తత్వజ్ఞానం కూడా ఎరిగి ఉండాలి. తర్వాత ఇంకోటి ఉంటుంది, రాజనగరు నందు నిలవగలిగిన వాడై ఉండాలని ఉంటుంది అక్కడ.
అది ఎస్, అది రాజనగర్ నందు నిలవగలిగినోడే ఉండాలి. చాలామంది హాస్టల్కి వెళ్ళి నిలవలేరు, అక్కడ వచ్చేస్తారంతే. నిలవదగినవాడు యూనివర్సిటీకి వెళ్తారా, వచ్చేస్తారంతే. ర్యాగింగ్, మొట్టమొదటి ర్యాగింగ్కి బయటకు వచ్చేస్తారు, ఇంక మళ్ళీ వెళ్ళరు. అలా నిలవగలిగి ఉండాలి అక్కడ. అలాంటోడు ఫస్ట్ క్యారెక్టర్కి వాళ్ళకున్న సామర్థ్యాలలో, వాళ్ళకున్న స్వీయ సామర్థ్యాలు అని నిలవగలిగారు అక్కడ. ఈరోజు ఇంత పరిచర్యకి మీరు రాగలిగారంటే, మొన్న చెప్పుకున్నాం మనం, మీరు చిన్న మొక్కగా దేవుని పరిచర్య చేయాలని అనుకున్నప్పుడు ఎన్నో కీటకాలు మిమ్మల్ని నాశనం చేయాలని అనుకున్నాయి, కానీ అప్పుడు మీరు ఇంకా అక్కడ ఎదిగారు. మీరు కొంచెం ఎదిగిన తర్వాత మేకలు తినాలని ట్రై చేసినాయి, అయినా కానీ ఇంకా ఎదిగారు మీరు. ఇంకా బాగా ఎదిగిన తర్వాత చాలా కీటకాలు వాటిని కూడా తినేయాలని ట్రై చేసినాయి, చుట్టూరు కంచేసి మొత్తానికి ఈ స్టేజ్కి ఎదిగారు మీరు. ఎస్, అలా నిలబడగలిగారు వాళ్ళు. రైట్, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. మొట్టమొదటి అధ్యాయం 17వ వచనం. సకల శాస్త్ర ప్రవీణత, వివేచన, స్వప్న భావములను దేవుడు అనుగ్రహించెను. 1:17 జ్ఞానం ఇచ్చాడంట, దేవుడిచ్చాడు ఈసారి. జ్ఞానము, ప్రవీణత, వివేచన, స్వప్న భావాలు. అదండి. ఇప్పుడు చూడండి, ఇందులో వచ్చేసిందా లేదా? దర్శనం, స్వప్న భావాలని దేవుడు అతనికి ఆల్రెడీ ఇచ్చేశాడు. ఎస్, దేవుడు నీకు చాలా తలాంతులు ఇచ్చాడు, యూటిలైజేషన్ చేయరు చాలామంది. ఇచ్చేశాడు కానీ ఇప్పుడు వినియోగం 2వ అధ్యాయంలో కనబడింది. ఇచ్చేసింది ఎప్పుడంటే 1వ అధ్యాయంలోనే. 2వ అధ్యాయంలో వినియోగం ఉంది. మీకు దేవుడు ఇచ్చాడు, మరి మీరు మాట్లాడుతున్నారా? మీరు వెళ్ళి చెప్తున్నారా? మీరు వెళ్ళి కౌన్సిల్ చేస్తున్నారా? మీరు వెళ్ళి చాలామందికి సమస్యలు పరిష్కారం చేస్తున్నారా? రైట్, అది నెక్స్ట్. సో అది స్వీయ సామర్థ్యం. అంతేకాదు 19వ వచనం తర్వాత 19వ వచనం చూడండి, వాళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యం ఎలాగుందో. 19 అక్కడ చాలామంది ఉన్నారు. రాజు సముఖమున నిలిచింది ఈ నలుగురే. రాజు సముఖమందు నిలిచిరి ఆ నలుగురు. నెక్స్ట్ తర్వాత ఇంకా చూద్దాం. ఇంకా కొంచెం కింద చదివితే 20వ వచనం. 10 శ్రేష్ఠులుగా ఉన్నారంట ఆ రాజ్యంలో. 10 శ్రేష్ఠులు ఈ నలుగురు. 20వ వచనం. శకునిగాండ్ర కంటే, గారడీ విద్య గలవాంధ్ర కంటే 10 శ్రేష్ఠులంట. దట్ ఈస్ ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మీకుందా? ఎస్, ఉంది. మనకందరికీ ఉంది. మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, బైబిల్ బ్రహ్మాండం చదివిన వాళ్ళు చాలా బాగా చెప్పగలరు. ప్రావీణ్యత ఉంది, కానీ యూటిలైజేషన్ లేదు. ఉపయోగించాలండి, ఉపయోగించాలి. మీకు చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు దాన్ని వినియోగించాలి. ఇదండి స్వీయ సామర్థ్యం, సెల్ఫ్ పొటెన్షియల్ అంటాం కదా. ఇంకో భాషలో సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? స్వీయ అనయా సెల్ఫ్ ఎస్టీమ్ అండి. ఎస్టీమ్ అంటే స్వీయ సమృద్ధి. కరెక్ట్, స్వీయ సమృద్ధి. ఎస్టీమ్, యువర్ ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్ అంటాం. అంటే అత్యున్నత గౌరవార్థమైన స్థితి, ఉన్నతమైన స్థితి. కనుక ఆ స్వీయ సమృద్ధి వాళ్ళల్లో కనబడింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? అంతర్దృష్టి. వెరీ గుడ్. సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఇన్సైట్, ప్రాబ్లమ్ని ఎలా బ్రేక్ చేయాలో మీకు బల్బు వెలగాలి. అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే చెప్పాను కదా మీకు నేను, అండి సమస్యలు ఉన్నప్పుడు అంతర్దృష్టి. ఓకే, అంతర్దృష్టి. ఈ లాస్ట్ 2, ఈ 2 చెప్పేసుకొని మనం క్లోజ్ చేద్దాం. అంతర్దృష్టి అంటే ఏంటండి? చెప్పాను నేను, గదిలో ఏం చేయాలో అర్థం కాలేదు, ప్రాబ్లం అయిపోయింది, ఏం చేయాలి దానికి మీరు ఆలోచిస్తే, అన్ని కోణాలలో ఆలోచిస్తే మీకు ఏదో ఒక బల్బు, కరెంటు పోయింది, చేయాలి, స్టడీలో ఉన్నావు, ఏంటో తెలియట్లేదు నీకు, అప్పుడు చిన్న ఐడియా మీకు ఏదో ఆలోచిస్తూ వస్తారు. ఆలోచనే మనం బల్బు వెలుగుతుంది మనకి. ఇప్పుడు దానియేలుకు కూడా మంచి బల్బు వెలిగింది. అదేంటో తెలుసండి? మొట్టమొదటి అతని ఆలోచనలోని ఒక ఫ్లాష్
ఫ్లాష్ ఐడియాని అంతర్దృష్టి అంటారు. ఫ్లాష్ ఐడియా అంటే ఆ టైంలో మనకి వెలుగుద్ది అనమాట. రైట్, ఇలా చేద్దామని స్టాప్లర్లు కొడుతున్నారు, వెనకాల స్ప్రింగ్ ఊడిపోయింది, అందరం స్టాప్లర్ పక్కన పెట్టాం. కానీ అవసరం, స్పీడ్గా కొట్టాలి బ్యాడ్జీలు. నా కొడుకు అలా ఒకసారి ఆలోచన చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టాడు, దానికి రబ్బర్ బ్యాండ్ పనిచేసింది స్టాప్లర్. సో బల్బు ఎలగాలి, వర్షంలో తడిసిపోతుంది, సీసీ కెమెరా, అలాగే పోతున్నాం మేము. ఏం చేస్తే బాగుంటుంది, మాకు ఎవరికే తట్టి రావా. వాటర్ బాటిల్ ఇలా కట్ చేసి దాని మూతి వరకు బల్బు పెట్టి దానికి ఇలా పెట్టేసి టేప్ వేసి ఇచ్చాడు. బల్బు వెలుగుద్ది మనకి. దాన్ని పరిశీలనగా చూస్తే దానియేలుకు ఫ్లాష్ ఏంటో చూద్దాం. 2 ప్రధానమైన విషయాలు. మొట్టమొదటిది 2:16 సమయం ఇవ్వండి నాకు. రైట్, టైం. ఒక రిసోర్స్ పర్సన్ టైం చాలా ప్రధానమైంది. చంపేస్తాడు, ఇక్కడ చెప్పేసి అక్కడ కాలాపరణ చేస్తున్నారు మీరు. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, ఐ విల్ ప్రూవ్. సేమ్ మొట్టమొదటి అధ్యాయంలో కూడా 10 దినాలు నాకు టైం ఇవ్వండి అన్నాడు. అక్కడ 10 దినాలు టైం ఇవ్వండి, మాకు మాంసం పెట్టద్దు, కాయగూరలు పెట్టండి, మాకు మందు ఇవ్వద్దు, మంచినీళ్ళు ఇవ్వండి, 10 days చెక్ చేసుకోండి అన్నాడు. టైం అక్కడ కూడా అక్కడ ఉదాహరణ అది రాసుకోవాలి. 10 దినములు అనేది మీరు అక్కడ ఫస్ట్ అధ్యాయంలోది కూడా చూడండి, అక్కడ రాయబడింది 8వ వచనంలో. పద్నాలుగో వచనం. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10, వెరీ గుడ్. టైం ఇక్కడ కూడా రాజుగారు నాకు టైం ఇవ్వండి, ఐ విల్ ప్రూవ్. ఎందుకో తెలుసా టైం? చెప్తారు ఎవరన్నా? టైం ఎందుకు అడిగాడు చెప్పేశారు. ఫర్ కన్సర్న్, దేవునితో తన విషయాన్ని చెప్పుకోవటానికి టైం. మీకు నీకేం కావాలా చెప్పు అన్నాడు నెహెమ్యాని రాజుగారు. నీకేం కావాలి చెప్పు. వెంటనే నెహెమ్యా రాజు సన్నిధిలో యెహోవాకు ప్రార్థన చేశాను. ఎక్కడ? రాజు సన్నిధిలో. జస్ట్ 1 minute, 1 minute అంతే, 1 minute అంతే. నేను అనుకుంటాను ఇలా కళ్ళు తెరిసే చేసి ఉంటాడేమో ఇలాగా. నాయన నాకు మంచి ఆలోచన నాయన, అంతే. దేవుడు ఆలోచన ఇచ్చాడు. రాజా అలా మొసపెట్టి చెప్పేశాడు. మీరు ఆలోచించండి. టైం. ఓకే. రెండోది అక్కడ ఏం జరిగిందో చూడండి. 2:18 వచనం. మర్మము దేవుడు చెప్పాలి గనుక దేవుని కటాక్షం కోసం ప్రార్థన చేద్దాం మనం. చూడండి అక్కడ 2:18 వచనం. కటాక్షం పొంద నిమిత్తం అది 2:18. మొట్టమొదటిది 2:16. 2:18లో సోర్స్ అంటే ఏంటండి? మూలం. సోర్స్ అంటే ఏంటండి? వనరులు. వండర్ఫుల్. వనరులు. ఆ వనరు ఏంటో తెలుసా? ప్రార్థన. ఏ వనరులు? కటాక్షం పొందాలి అంతే. కటాక్షం, టైం అండ్ సోర్స్ అంతే. మీరు సక్సెస్ అయిపోతారండి. ఒకటి టైం తీసుకోండి, రెండోది సోర్స్ తీసుకోండి, అంతే. మిగిలిన మీ దగ్గర అండి. టైం అండ్ సోర్స్, దట్ ఈస్ ఇన్సైట్, అంతర్దృష్టి. ఈరోజు మీకు అంతర్దృష్టి ఉంటే దేవుడు టైం ఇచ్చేలా చేస్తాడు. ఆ టైంలో మీకు దేవునికి సంబంధం పెంచుకోవాలి. సోర్స్ ఇస్తాడు, కళల భావం చెప్పేస్తాడు. నెక్స్ట్, లాభ నష్టాలు. నువ్వు వచ్చేది చాలామందికి నష్టం కలుగుద్ది. నువ్వు చేసేది లాభం కలుగుతుందా లేదా? లాభ నష్టాలు అది కూడా వేసుకోవాలి మనం. నెక్స్ట్, ఒకటి అనుభవం, రెండవది విషయ విశ్లేషణ, మూడవది స్వీయ సామర్థ్యం, నాలుగవది అంతర్దృష్టి, ఐదవది లాభ నష్టాలు. మీరు చెప్పండి, దానియేలు చేసేది లాభమా నష్టమా? లాభమే.
అది ఎలాంటి లాభమో రాశాడు అక్కడ. 2:18 తనతో పాటు, రైట్, 2:18 తనతో పాటు తక్కిన జ్ఞానులు నశించిపోకూడదు. ఎంత అద్భుతమైన లాభం అండి. తనతో పాటు అందరూ చచ్చిపోకూడదు, తాను బ్రతకాలే, తక్కిన జ్ఞానులు కూడా బ్రతకాలి. నేను బ్రతకాలి. దీన్ని మనం ఏమంటాం? లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతకాలి. అలాంటి లాభం కోరుకుంటాడు ఎవడన్నా? నేనే బతకాలి, ఆకాశం ఇరిగిపడినా సరే నేనున్న దగ్గర మాత్రం చిన్న రంధ్రం ఉండాలి, ఈడు మాత్రమే బతకాలి, అందరూ కింద పడిపోవాలి. నువ్వు కూడా ఎదగవయా, నువ్వు కూడా బలప. నేను చచ్చిపోవడం కాదు అసలు, మనం అందరం చచ్చిపోకూడదు, నేను బ్రతకాలి. రైట్. లాభ నష్టాలు రాజుగారితో అన్నాడు. 2వ అధ్యాయం 28 వెళ్ళి దేవుడు అతనికి తెలియజేస్తాడు అంటాడు, మీకు తెలియజేశాడు దేవుడు అన్నాడు. నేనైతే ఏమన్నా సార్ రాజుగారు ఎవడని చెప్పాడా? మనమే. ఎప్పుడు చెప్పలా కళాభావం మనమే అని నేను చెప్పుకునేవాడిని. కానీ ఏమన్నాడు తెలుసా? దేవుడు మీకు బయలుపరిచాడు. అంటే ఇది మాకే కాదు రాజా, మీకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నాకు తెలియజేసింది మీకు తెలియజేయమని మీతో దేవుడు చెప్తున్నాడు ఆ విషయం. ఇంకొక మాట అన్నాడు 30వ వచనం, నా జ్ఞానాన్ని బట్టి కాదు. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి. నా జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు తెలియజేయలేదు. దేవుడు చూడండి, చదవండి అక్కడ మాట. దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి కోసం, అంతే, మీరు తెలుసుకోవటానికి కోసం దేవుడు నా ద్వారా చెప్పాడు. అసలు తను ఎంత తగ్గించుకున్నాడండి. నాకు విశేష జ్ఞానం ఉన్నదని దేవుడు నాకు వీటిని బయలుపరచబడలేదు. కానీ అది అయ్యా మీకు అర్థం చెప్పాలని, దేవుడి ఆలోచనలు మీరు గ్రహించాలని. అబ్బాయి ఎంత లాభం అండి అది. దేవుని ఆలోచనలు రాజు తెలుసుకోవడానికి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రాబ్లం సాల్వ్ అవటమే కాదు నాన్న, అవతలోడికి దేవుడంటే ఏంటో తెలియాలి. చాలామందికి జబ్బు తగ్గిపోయిన తర్వాత మందిరానికి రారు. ఎందుకో తెలుసా? నువ్వే వాళ్ళకి సరిగ్గా చెప్పలా. అది తగ్గించింది దేవుడు అని చెప్తే దేవుడి దగ్గరికి వచ్చిండే వాళ్ళు. పాల్సన్ అని చెప్పారు, అందుకే పాల్సన్ జంగారెడ్డి కనుక రాలేకపోతున్నారు వాళ్ళు బాగుపడింది శ్రీకాకుళంలో, పాల్సన్ గారి ద్వారా బాగుపడ్డారు, అందుకే రాలేకపోతున్నారు వాళ్ళు. అదే దేవుడి దగ్గర ఉన్నట్టు ఎప్పుడు దేవుడితోనే ఉంటారు వాళ్ళు. చెప్పారు, రాజా నీకు చెప్పమన్నాడు దేవుడు, నేను గొప్పవాడిని కాదు. సో ఎంత అద్భుతమైన లాభం, ఇందులో నష్టమే లేదు. లాభ నష్టాల చిట్ట అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్, సక్సెస్ఫుల్ జవాబుదారీతనం. 6వది అన్నయ్య, జవాబుదారీతనం అంటే ఏంటి? అకౌంటబిలిటీ. రంగంలోకి దిగాడు దానియేలు. రిజల్ట్ చూపించాడా లేదా? చెప్పాడా లేదండి? సక్సెసా కాదు? ఆపరేషన్ సక్సెస్. రిజల్ట్ రాసేయండి అక్కడ. 2:19 దానియేలుకు బయలుపరచబడెను. అబ్బా ఎంత అద్భుతమైన మాట. 2:19 దానియేలుకు బయలుపరచబడెను. కన్నీళ్ళ తడిగా ఉన్నావు. ఇక్కడ చూడాలి మళ్ళీ, తన ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచాను. దేవుని మర్మములన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ సీక్వెన్స్ ఉండదు కదా, దేవుని సంగతులు అయ్యి, దేవుని ఆత్మీయ సంగతులు. రాజు కూడా విషయాలు తెలుసుకోవాలి. అది ఆత్మానుభవం. వాళ్ళంతా ఆత్మానుభవంతో ప్రార్థన చేశారు. ఇంద్రియ నిగ్రహం ఎంత కంట్రోల్ ఉండాలండి. చచ్చిపోతా ఉంటాం మనం, ఎంత టెన్షన్ ఉండాలి. మిగిలిన వాళ్ళకి అసలు ఎలా ఉండదు, అసలు చంపేస్తాను నేను, కొంపలన్నీ కూడా తుత్తు నీళ్ళకి చేసేస్తాను, పెంట కుప్పలు చేస్తాను నేను. ఇంద్రియ నిగ్రహం అద్భుతాలు చేశాడు అక్కడ. ఒక క్రమానుగతంగా అపవిత్రత లేకుండా పరిశుద్ధంగా బతికారు. అసలు దిస్ ఈజ్ ద లీడింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత లీడ్ అవుతున్నప్పుడు దేవుడు బయలుపరచను. తర్వాత ఇంకొక రిజల్ట్లో ఇంకోటి కూడా రాయాలి. అందుకని దానియేలు స్తుతించాడు అని ఉంది. బయలుపరచను దానియేలు స్తుతించాడు.
అంతవరకైనా ప్రభువా ఆ బిడ్డ జ్వరం తగ్గింది, నీకు వందనాలు ప్రభువా అని నువ్వు స్తుతించడానికైనా. నెక్స్ట్ ఏం జరిగింది? 2:46 నుండి రాజు స్తుతించాను. రాజు ఏమన్నాడు చదవండి అక్కడ 2:46. అబ్బా, సాష్టంగా నమస్కారం చేసి ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి చెప్పు ఏమన్నాడు? గనుక అదే నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు, మర్మాలు బయలుపరిచేవాడని దాన్ని ఇప్పుడు స్తుతించింది ఎవరు? రాజు స్తుతించాడు. ఎవడైతే ప్రాబ్లంని పెట్టాడో, ఎవడైతే ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే చంపుతానన్నాడో ఆడు దేవుని స్తుతించాడు. దట్ ఈస్ ద రిజల్ట్. అది జవాబుదారీతనం అంటే. ఒక సేవకుడు రంగంలోకి దిగాడంటే, ఒక సేవకుడు పనిని మొదలు పెట్టాడంటే నువ్వు స్తుతించడం కాదు, ఆడు స్తుతించాలి. అది రాజు స్తుతించాడు. కనుక కార్యాన్ని బట్టి నెబుకద్నెజర్ రాజు స్తుతించాడు. ఎంత సీక్వెన్షియల్గా ఉన్నాయండి ఇవి. పేతురులోనూ అదే చూసాం, దావీదులో అదే చూసాం. ఇవన్నీ వరుస చూసుకుంటూ వస్తున్నాం మనం. సేమ్ ప్రిన్సిపల్. నిజంగా ఇంటర్నల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మనందరి జీవితాల్లో ఎంత అద్భుతమైన క్రియాత్మకమైన గుణాత్మకమైన స్థితి అండి ఇది. ఓకే, ఒకసారి గుర్తు చేస్తున్నాను. దానియేలు దేవుని ద్వారా నడిపింపబడ్డాడు, మనం కూడా దేవుని ద్వారా నడిపింపబడాలి. దానియేలు దేవునితో అనుభవం కలిగి ఉన్నాడు. లేఖనాన్ని చదివే అనుభవం, ప్రార్థన అనుభవం, ఉపవాస అనుభవం, తన ప్రజల గురించి భారం కలిగిన అనుభవం ఉంది దానియేలు దగ్గర. దట్ ఈస్ ద రైట్యూస్నెస్. అది నీతి అంటే దానియేలు సందర్భాన్ని అంతటిని, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని విషయ విశ్లేషణ చేశాడు. ఎలా ఉంది అని ప్రాబ్లం. అంతేకాదు, దానియేలు అంత క్రితం తనకున్న దాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడే, నన్ను ఇలా 10 అంతలుగా ఆశీర్వదించాడే మమ్మల్ని. ఒక్కసారి నీ పూర్వస్థితి, నిన్ను బలపరిచిన తీరు, నిన్ను ఏర్పరచుకున్న విధానం, నిన్ను పిలిచిన పిలుపు, నీకు దేవుడిచ్చిన ఏర్పాటు ఒకసారి గుర్తు చేసుకో. నెక్స్ట్ ఒక్కసారి ప్రాబ్లంకి ఫ్లాష్ ఆలోచించు, ప్రభు సన్నిధానంలో ఆలోచించు. వెంటనే దేవుడు ఐడియాలు ఇచ్చాడు. వెళ్ళు, టైం అడుగు, నువ్వు వచ్చి దేవుడిని సోర్స్ అడుగు. రాజు దగ్గర టైం దగ్గర కింగ్ అని పెట్టండి. కింగ్ అని టైం అడిగాడు, గాడ్ని సోర్స్ అడిగాడు. అందుకని నెహెమ్యా కూడా ప్రజల దగ్గరికి ఏమంటాడు తెలుసా? దేవుడు మనకు ఆదేశించాడు, రాజు మనకు సెలవిచ్చాడు, కనుక గోడలు కడతాడు. వాళ్ళు ఎలా కట్టాలండి? రాజు సెలవియ్యాలి, దేవుని కృప చూపెడతారా? మీరు వచ్చిన అది చదివేద్దాం. నెహెమ్యా గ్రంథంలో చూపెట్టండి ఆ మాట. ఎక్కువ సార్లు వాడబడిన పదం, చాలాసార్లు వాడబడింది ఆ పదం. ఒక్క వచనం చూపించండి చాలు. 2వ అధ్యాయంలో 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ గురించి నేను వారితో చెప్పింది. 2 చెప్పాడు. ఒకటి దేవుని యొక్క కరుణాహస్తం, రెండవది రాజు నాకు సెలవిచ్చిన మాట. రాజుని టైం అడిగాడు, రాజు టైం ఇచ్చాడు. దేవుని దగ్గర నాయన నీ కటాక్షం అడిగాడు, దేవుడు కటాక్షించాడు. దెబ్బకు ప్రాబ్లమ్ సాల్వ్డ్, సక్సెస్ ఆపరేషన్. మన జీవితాలు అలా ఉండాలి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయండి. మన హృదయాలు రేపబడాలి, అలా పురుకొల్పబడాలి. ఇలాంటి సీక్వెన్షియల్ ఇష్యూస్లో మనం కూడా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ను పొందాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బహుగా బలపరచునుగాక. ఆమేన్. షాలేం షా ఒకసారి ప్రార్థన చేయనా? ప్రార్థన చేసిన తర్వాత దీవెన తీసుకుందాం. 31న అక్కడ జరగబోయే కార్యక్రమాన్ని గురించి తర్వాత అనౌన్స్ చేస్తాను. ప్రార్థన చేద్దాం. సర్వోత్తర మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో అయ్యా పాల్సన్ గారి ద్వారా అందించిన అద్భుతమైన సందేశం కొరకు మీ స్తోత్రాలు. దానియేలు జీవితంలో ఉన్నటువంటి స్వీయ అనుభవాలు, మీ దర్శనం, మీరు ఇచ్చినటువంటి ఆత్మ వివేచన, ఒక రాజుగారికి వచ్చినటువంటి కళను, మర్చిపోయినటువంటి కళను చెప్పడంలో నీ కుమారుడుకున్నటువంటి మీతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని
ఎంతో చక్కగా వివరించి మందరికీ నాయన అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు. నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేర్పించడానికి నీ కుమారుడు సిద్ధంగా ఉండగా మేమందరము నేర్చుకుని రాబోతున్న కాలంలో ఎవరూ కూడా మమ్మల్ని నిందించే అవసరం లేకుండా చక్కని సందేశాలు, చక్కని వాక్యం, చక్కని ప్రసంగ ధోరణి, ఎలా మాట్లాడాలో, ఎలా తండ్రి వాక్యాన్ని పంచుకోవాలో, ఆధ్యాత్మికంగా ఎలా వాక్యాన్ని విభజించి విశ్లేషించాలో మాకందరికీ నేర్పించండి. నేర్పిస్తున్న దైవజన కొరకు మీ స్తోత్రాలు. ఇంకొన పరిపూర్ణ ఆయుష్నిచ్చి రాష్ట్రమంతటా నీ కుమారులు సంచరించి చేస్తున్న సేవను ఆస్వాదించి దీవించి వారిని వారి కుటుంబాన్ని మీరుతో నింపండి. వచ్చిన మమ్మల్ని దీవించండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ ఇదను రాలేని బిడ్డలకును సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.